హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి మనము చదువుకుందాం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను, అండర్లైన్ దట్ వర్డ్, ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఈ భూమిని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఈ భూమిని దేవుడు ఎందుకు తయారు చేశాడు? ఈ భూమి మీద ఎందుకు ఇవన్నిటిని దేవుడు సృష్టించాడు? ఎవని వలన కలిగాయి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇందువలన వీటన్నిటిని జరిగించాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే, తన కుమారులను మహిమకు తేడానికంట. హల్లెలూయా. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, నంబర్ 1, ఎవని వలన సమస్తము కలిగినవో, నంబర్ 2, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. వావ్! ఇవన్నీ ఎందుకు తయారు చేశాడు దేవుడు? ఈ సృష్టిని, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఐశ్వర్యాన్ని, ఈ భూమి మీద ఈ ఆశీర్వాదాలని, ఈ భూమి మీద ఈ ప్రజలని, ఈ సృష్టిని, ఈ వాతావరణాన్ని, చెట్లను, ఇవన్నీ ఇందుకు దేవుడు తయారు చేశాడు తెలుసా? వీటన్నిటి ద్వారా దేవుని నామాన్ని నువ్వు మహిమపరుస్తావని, తన అనేకమైన కుమారులను మహిమకు తేడానికి. యు ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరందరూ దేవుని పిల్లలై ఉన్నారు. మీరందరూ దేవుని కుమార్తెలు, దేవుని కుమారులై ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మహిమలోకి తీసుకురావడమే దేవుని యొక్క ప్రథమమైన లక్షణం. నాట్ టు సఫర్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ టు స్ట్రగల్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ టు సీ పెయిన్, నాట్ టు సీ సిక్నెస్, నాట్ టు సీ ఎనీ కైండ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్. మనము జీవితంలో ఈ భయంకరమైన ఊబిలో పోవడానికి కాదు దేవుడు మనల్ని కనింది. ఈ భూమి మీద మనము కష్టాలు పాలవడానికి కాదు దేవుడు మనల్ని కనింది. ఈ భూమి మీద మనము ఏడవడానికి కాదు దేవుడు మనల్ని కనింది. ఈ భూమి మీద మనం పడిపోవడానికి కాదు దేవుడు మనల్ని కనింది. నువ్వు పడిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు కూలిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఏడవడం దేవుని చిత్తం కాదు. నువ్వు శ్రమలు పాలవడం దేవుని చిత్తం కాదు. నువ్వు శోధనకు గురవడం దేవుని చిత్తమో కాదు. దట్స్ నాట్ ద గాడ్స్ విల్, దట్స్ ద ఈవిల్స్ విల్. అది అపవాది చిత్తం. అది నీకు రోగం రావడం, నీ జీవితంలో నువ్వు పడిపోవడం, అనేకమైన శ్రమలు రావడం, నీ జీవితంలో నీ మైండ్ మారిపోవడం, నువ్వు ఊరుకూరినే పడిపోవడం, ఇది దేవుని చిత్తమో కాదు. దేవుడి మీద నిందలేకండి, ఎందుకంటే అది చేసింది దేవుడు కాదు. ఆయనే సాక్షాత్తు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. తన కుమారుల నిమిత్తమై తన అనేకమైన కుమారులను ఏం తేవాలంట? మహిమకు తేవాలంట. టు బ్రింగ్ ఎవ్రీవన్ ఇంటూ గ్లోరీ హి వెంట్ ఇంటూ ట్రిబులేషన్. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నదో, అంటే ఎవరి నిమిత్తం అంటే అది మనమే. ఎవరి నిమిత్తమై సమస్తం ఉన్నదో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే నిన్ను ఈ జీవితంలో, ఈ భూమి మీద దేవుడు ఇవన్నిటిని తయారు చేసినప్పుడు నిన్ను కూడా పుట్టించాడు 6వ దినమున. సో ఇవన్నీ నువ్వు అనుభవించాలి. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. వై? ఇదిగో 6వ దినమున పుట్టిన మనమందరము 5 దినాలు అన్నీ మనకు మాటినాలి. ఈ సృష్టి మనకు మాటినాలి. 6వ దినమున పుట్టినటువంటి ప్రతి మనిషికి ఇదిగో ఈ సృష్టి అంతా మాటినాలంట. ఏదైనా తోటలో ఏమైపోయింది? దేవుడు మనిషి పుట్టిన తర్వాత ఇవన్నీ పుట్టలా. ఇవన్నీ పుట్టిన తర్వాత మనిషి పుట్టాడు. సో దేవుడు ఒక వ్యక్తికి కావాల్సినవన్నీ 5 దినాల్లో చేశాడంట. హల్లెలూయా. ఆయన 5 దినాలు నీ కొరకు చేసి నువ్వు 6వ దినమున ఇవన్నీ పొందుకోవాలంట. బట్ కొన్ని రోజులే ఉండగలిగాడు ఆదాము. ఎక్కడ? ఏదైనా తోటలో కొన్ని రోజులే ఉన్నాడు, ఎక్కువ రోజులు లేడు. సో ఈ కేమ్ అవుట్. ఆయన బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన బయటికి నెట్టేశారు. బయటికి వెళ్ళిపోను మర్యాదగా అన్నాడు. సో ఇవన్నీ అనుభవించే సమయంలోకి ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బయటికి వెళ్ళిపోయాడంట. ఈ భూమి మీద మనకు అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు మనకు తోడుగున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. స్టిల్ గాడ్ ఈస్ దేర్. స్టిల్ వీఆర్ సిక్, స్టిల్ వీఆర్ సఫరింగ్, స్టిల్ వీఆర్ హ్యావింగ్ పెయిన్, స్టిల్ వీఆర్ డూయింగ్ సంథింగ్. ఏదో మన జీవితంలో ఇంకా 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 జరుగుతుంది, పోరాటాలు, యుద్ధాలు. దేవుడున్నప్పటికీ ఆయన తన కుమారుల నిమిత్తమై ఈ 5 దినాలు ఆయన ఏం చేశాడంట? ఈ సృష్టిని అంతటి సృష్టించాడు. ఎవరి నిమిత్తమై కలిగెనో, ఎవరి కోసమై కలిగెనో, ఎవరి కోసం అంట? మన కోసమే దేవుడు చేసింది. చూడండి, మనమందరం మళ్ళీ ఆ ఆశీర్వాదాలన్నిటినీ పొందుకోవడానికి తండ్రి అయిన దేవుడు
ఒక సిస్టమ్ని పెట్టాడు. ఏంటి ఆ సిస్టమ్ తెలుసా? తన కుమారుణ్ణి, నా బిడ్డలందరూ మహిమ పొందుకోవాలా, నువ్వేం చేయాలా? శ్రమలు పాలవ్వాలి. ఇది యేసు ప్రభువుతో తండ్రి ఏర్పాటు చేసుకున్న డీల్. ఎందుకంటే ఒక బలి అయితే కానీ, ఒకరు శ్రమ పడితే కానీ, ఒకరు రక్తము చిందిస్తే కానీ మళ్ళీ దేవుడు ఇచ్చింది మనం పొందుకోలేం. ఇట్స్ వెరీ టఫ్ టు రిసీవ్ గాడ్లీ థింగ్స్. ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించిన 5 రోజులు అనుగ్రహించినవి మనం పొందుకోవాలంటే ఎవరొకరు మన కోసం ఏం చేయాలంట? బలి పశువుగా మారాలని తండ్రి డిసైడ్ అయిపోయాడు. నేను తయారు చేసింది ఎవరు నా బిడ్డలు అనుభవించలేకపోతున్నారు అని తన సొంత కుమారుణ్ణి ఏం చేశాడంట? శ్రమలు పాలు చేశాడంట. నువ్వు నేను ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వు నేను ఆశీర్వదించబడ్డానికి, నువ్వు నేను బ్లెస్ అవ్వడానికి, నువ్వు నేను దీవించబడ్డానికి దేవుడు ఎవరిని శ్రమ పెట్టాడంట? తన సొంత కుమారుడిని శ్రమ పెట్టాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, యువర్ బ్లెస్సింగ్ ఈజ్ గ్యారంటీ. యేసు ప్రభు అసలు ఊరికే మనం అందరం ఎలా ఉన్నామని చూసుకోవడానికి రాలా. హీ కేమ్ విత్ ఎ ప్లాన్, హీ కేమ్ విత్ ఎ మిషన్, హీ కేమ్ విత్ ఎ పర్పస్. ఈ భూమి మీదకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన శ్రమల పాలై మనందరినీ మహిమలోకి తీసుకురావడానికి వచ్చాడు. ఆమేన్. ఆయన సిలువకి ఎక్కింపబడ్డాడు, ఆయన శ్రమ పొందాడు, ఆయన శ్రమల పాలయ్యాడు. ఎవరి వల్ల తెలుసా? మన వల్లే. ఎవరి కోసం? మన కోసమే. ఎందుకంటే ఆ వ్యక్తి శ్రమల పాలైతేనే మనము మహిమపరచబడతాం. ఆమేన్, ఆమేన్. సో యేసు ప్రభు శ్రమ పడితేనే నువ్వు నేను మహిమపరచబడతామంట. ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చడానికి వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును. అంటే యేసు ప్రభు శ్రమల పాలవ్వడము అది దేవుని చిత్తం అంట. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి శ్రమల పాలైతే గుర్తుపెట్టుకోండి, మనమందరము దేవుని చేత మహిమలోకి మనమందరం అడుగు పెడతామంట. హల్లెలూయా. సో ఈరోజు నేను రూఢిగా నమ్ముతున్నాను, నీకు గ్లోరీ, నీకు మహిమ, వెలుగు ఇవన్నీ పక్కన పెట్టి 2 నిమిషాలు యేసు ప్రభు శ్రమల పాలయ్యడం నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద మహిమపరచబడతావు. ఆమేన్. ఆయన శ్రమల పాలై మనలందరినీ మహిమపరుస్తున్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభువుల వారిని తండ్రి విరిచి మన మహిమార్థమై ఆయనని విరిచాడంట. హల్లెలూయా. సో ఈరోజు నీ జీవితంలో నువ్వు దీవించబడ్డం, నువ్వు ఆశీర్వదించబడ్డం, నువ్వు స్వస్థపడ్డం, నీ జీవితంలో మార్పులు రావడం, నీ కుటుంబం దీవించబడ్డం కంపల్సరీ. ఆమేన్. ఈరోజు మనందరి జీవితాలని మహిమలోకి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఒక్కసారిగా బలిగా ఆయన అర్పించాడంట. హల్లెలూయా. ఈ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఆమేన్. గాడ్ ఈజ్ నాట్ అషేమ్డ్. దేవుడు సిగ్గుపడట్లే. నిన్ను సహోదరుడని పిలవడానికి దేవుడు సిగ్గుపడట్లేదు. హీ ఈజ్ కాలింగ్ యూ యాజ్ ఎ బ్రదర్. నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? సహోదరుడని పిలుస్తున్నాడు. తన సహోదరుని ఆయన ఏం చేస్తున్నాడంట? గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తన సహోదరుని ఆయన మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈరోజు ఏం నమ్మమంటున్నాడు తెలుసా? నేను చేసిన కార్యాన్ని నువ్వు నమ్మాలి అంటున్నాడు. ఆమేన్. బిలీవ్ వాట్ ఐ హావ్ డన్ ఆన్ ద క్రాస్. సిలువలో నేను చేసినటువంటి త్యాగాన్ని, సిలువలో నేను పడిన శ్రమను మీరేం చేయాలంట? నమ్మాలంట. తన సహోదరులను ఎక్కడికి తీసుకొస్తాడు ఆయన? మహిమలోకి తీసుకొస్తున్నాడు అంట ఆయన. He want to bring his brothers into glory. నిన్ను మహిమలోకి తేడానికి ఆయన శ్రమల పాలయ్యాడు. తన అనేకమైన కుమారులను మహిమకు తేడానికి ఆయన శ్రమలు పాలై అయ్యాడు. ఇది అతనికి తగును. ఆయన జగత్తి పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్ల. ఈరోజు ఆయన శ్రమల పాలయ్యాడు కాబట్టి నువ్వు నేను ఆయన మహిమను అనుభవిస్తున్నాం. ఎవరైతే వాగ్దానం నమ్ముతున్నారో, ఎవరైతే వాగ్దానాలు తీసుకుంటారో వాళ్ళందరూ ఎవరంట? ధన్యులంట. దే ఆర్ బ్లెస్డ్. దేవుడు ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి. దేవుడు ఒకటే వాగ్దానం ఇచ్చాడు జోసెఫ్కి. ఇస్సాకు ఒకటే వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళు భయంకరంగా బ్లెస్ అయ్యారు. ద ప్రామిస్ విల్ లిఫ్ట్ యు అప్. నీ తలపైకి నిలబెడుతుందంట. వాగ్దానము కలిగిన ప్రతి ఒక్కరూ దేవుని చేత మహిమపరచబడతారు. ఆమేన్. ఆయన చిత్తం ఏంటి అంటే నువ్వు బలహీనపడ్డం, నువ్వు పడిపోవడం కాదు, దేవుని చేత నువ్వు మహిమపరచబడ్డం. ఆమేన్. Soon the Lord will exalt you, my son and my dear daughter. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మీరు మందులు కాక, అంటే మత్తై ఉండకుండా, గో హెడ్.
విశ్వాసము చేతను విశ్వాసము చేత ఓర్పు చేతను ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి. అంటే ఎవరో ఒక బ్యాచ్ ఉందంట. ఏంటి ఆ బ్యాచ్ తెలుసా? వాగ్దానాల్ని స్వతంత్రించుకునే బ్యాచ్ ఇది. వాగ్దానాల్ని స్వతంత్రించుకునే బ్యాచ్ అండి ఇది. ఆ బ్యాచ్ లో మనం అందరం ఉండాలి. ఆమేన్. అంటే పాత నిబంధనలో వాగ్దానాలన్నిటిని ఏం చేశారని అందరూ సొంతం చేసుకున్నారంట. దే ఇన్హెరిట్ ఎవ్రీ ప్రామిస్. అబ్రహాం జీవితంలో ప్రామిస్ ఫెయిల్ అయిందా? అవ్వల. ఇస్సాకు జీవితంలో అవ్వల. యాకోబు జీవితంలో అవ్వల. దావీదు జీవితంలో అవ్వల. సొలొమోన్ జీవితంలో అవ్వల. ఎవరికైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో వాళ్ళ లైఫ్లో ఎవ్వరి జీవితంలో వాగ్దానమో ఫెయిల్ అవ్వలా, ఆగిపోలా. ఈరోజు భక్తుడైన పౌలు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే, మీరు మందులు కాక విశ్వాసముతోను ఓర్పుతోను వాగ్దానములను స్వతంత్రించుకొని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంట. వారిని పోలి నడుచుకొనుడని నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచిన ఆసక్తి ఇప్పుడు లేదు. ఇది వరకు మీ జీవితంలో ఉన్నటువంటి ఆ పట్టుదల నాకు కనపడాలి. Some people are there who received promises in the Old Testament. పాత నిబంధనలో కొంతమంది ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంట? వాగ్దానాన్ని పొందుకున్నారంట. సో చూడండి, దేవుడు వాగ్దానాలని, ప్రవచనాలని దేవుడు మన కొరకు ఎత్తిపెట్టాడు. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఏమి ఉండాలంటే రెండు: విశ్వాసము, ఓర్పు. యు కెన్ ఈజీలీ ఇన్హెరిట్ ద ప్రామిస్. వాళ్ళని చూసి నడిస్తే చాలు. అబ్రహాం ఎలా నడిచాడు, ఇస్సాకు ఎలా నడిచాడు, యాకోబు ఎలా నడిచాడు, దావీదు ఎలా నడిచాడు, సొలొమోన్ ఎలా నడిచాడు, యోబు ఎలా. వెన్ యు సీ దేర్ ఫెయిత్, వెన్ యు సీ దేర్ హోప్. మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును. ఎవరైతే క్రీస్తునందు ఉంటాడో వాడు ఇదోరించి అంటే ఎవరంటే వాడు అబ్రహాము సంతానం అంట. అబ్రహాముకి ఏముందంట? వాగ్దానం. వాగ్దానాలు కూడా ఆస్తిగా దేవుడు పంచగలడు నీకు. ఆమేన్. ఈరోజు మనందరి జీవితంలో వాగ్దానాలు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలా? సొంతం చేసుకోవాలా. ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసముతో. పొరపాటున ఏమవకూడదు, మనము సోలిపోకూడదు, బలహీనపడకూడదు, అధైర్యపడకూడదు, అవిశ్వాసమును పొందుకోకూడదు. దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. యువర్ ఫౌండేషన్ ఈజ్ అపాన్ ద ప్రామిస్. ఒక క్రైస్తవుడు జీవితము దేని మీద ఆధారపడాలి? వాగ్దానం, వాక్యం మీద, వాగ్దానం మీద నిలబడితే ఆ వాగ్దానం ఎప్పుడుగా నెరవేరుతుంది. నువ్వెవరంట? అబ్రహాము. నువ్వెవరు? జనములకు తండ్రి. నీకు కూడా తెలుసా, అసలు ఒక్క కొడుకు కూడా లేడు అబ్రహాం కాబట్టి. నువ్వేంది ప్రభా పిచ్చి పిచ్చి ప్రవచనలు ఇస్తున్నావు? నువ్వేంది ప్రభా అసలు అర్థం కానివి వాగ్దానాలు ఇస్తున్నావు? అసలు నాకు మా ఆవిడ 70-80 సంవత్సరాలు వస్తుంది, ఆమెకు ఒక పిల్లలు లేరు, నువ్వేంటి నువ్వు ఆమెకు అంత పెద్ద వాగ్దానం ఇచ్చావు? చారం ఏం చేస్తా అప్పుడప్పుడు నవ్వుతావు, లోపల చేరి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతుంటే, అరే నానా నిన్ను జనములకు తండ్రిని చేస్తాను, మీ ఆవిడిని జనములకు తండ్రిని చేస్తానంటే లోపల చేరి పక్క 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 నవ్వుతా ఉంది. ఎలా కట్టాడంటే అబ్రహాం జీవితం దేవుడు వాగ్దానాల మీద. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన 100 సంవత్సరాలప్పుడు కూడా వాగ్దానాన్ని నమ్మగలిగాడు. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయా? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయా, పెళ్ళి 25 సంవత్సరాలు అయిందా? వాగ్దానం నమ్ము. ఆ వాగ్దానం మీ ఇద్దరిని సెట్ చేస్తుంది. ఆమేన్. వర్డ్ అండ్ ప్రామిస్ విల్ సెట్ యూ ఇన్ ఆర్డర్. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఎలా వచ్చింది తెలుసా? ఆయన నిన్ను బట్టి శ్రమల పాలయ్యాడు. నిన్ను మహిమలోకి తీసుకురావడానికి ఆయన ఏమయ్యాడంట? శ్రమల పాలయ్యాడంట. హీ వెంట్ ఇంటూ ట్రిబులేషన్స్ టు మేక్ యూ గ్లోరిఫై. నిన్ను మహిమపరచడానికి ఆయన శ్రమల పాలయ్యాడు. ఏది వ్యర్థం అవ్వదు. నువ్వు కంపల్సరీ దీవించబడతావు. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఐజియా చాప్టర్ 9 వర్స్ నంబర్ 7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ ద పీస్ దేర్ షల్ బి నో ఎండ్. ఇది మొదలుకొని అంటే ఇప్పటి నుంచి ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ యువర్ లైఫ్. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితం మీద ఏం తీసుకోబోతున్నాను? యాక్షన్ తీసుకోబోతున్నాను. నేను ఇది మొదలుకొని నిన్నేం చేయబోతున్నాను? నేను సమృద్ధిలోకి తీసుకెళ్ళబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. నీ జీవితాన్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నా అంట? సమృద్ధిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే,
అది ఆరోగ్యమా, ఆశీర్వాదమా, ప్రాస్పరిటీయా, అది ఉద్యోగాల, వ్యాపారాల, ఎక్కడ సమృద్ధి లేదో నా ప్రభు నీకు అక్కడ సమృద్ధి ఇచ్చును గాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. గాడ్ ఈస్ లవింగ్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరికి దేవుడు ఏమి ఇస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. వీఆర్ బ్లెస్డ్ విత్ ప్రామిసెస్. ఆమేన్. నెమ్మది, సమాధానం ఉండడం కూడా ఆశీర్వాదమే. ప్రాస్పరిటీ, అబండెన్స్ గివ్స్ యు బోల్డ్నెస్. దావీదుకి తెలియదు, దావీదు రాజు అయ్యేదాకా. ఈరోజు నీకు కూడా తెలియదు నువ్వు దీవించబడేదాకా. ఏ ఏరియాలో నీకు సమృద్ధి లేదో ఆ ఏరియాలో నువ్వు సమృద్ధిలోకి వచ్చును గాక. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. వావ్. అంటే దేవుడు వీటన్నిటిని జరిగించడానికి ఒకరిని అపాయింట్ చేశాడంట. నీ ఇంట్లో సమాధానం ఉండడము, నీ ఇంట్లో ఇంక్రీజ్, నీ ఇంట్లో పీస్, నీ ఇంట్లో ఇవన్నీ ఉండడానికి దేవుడు దావీదు సింహాసనం నుంచి ఒకరిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకి ఏమి ఇచ్చాడు తెలుసా? వర్క్. నీ ఇంట్లో పీస్ ఉందా లేదో చూడమంటున్నాడు. నీ ఇంట్లో ఇంక్రీజ్ ఉందా లేదో చూడమంటున్నాడు. నీ ఇంట్లో ఎండ్లెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయో లేదో చూడమంటున్నాడు యేసు ప్రభుని తండ్రి. దట్స్ ద జాబ్ ఆఫ్ జీసస్. సర్వకాలము నేను దావీదు సింహాసనం నుండి చూస్తాను. ఐ విల్ సీ ఫ్రమ్ ద థ్రోన్. ఆ సింహాసనం నుంచే ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఏం తెలుసా? అందరికి ఇచ్చేవాడంట, అందరికి పెట్టేవాడంట రాజు. ఆమేన్. సో లెట్ దేర్ బి పీస్, లెట్ దేర్ బి ఇంక్రీజ్ అండ్ లెట్ దేర్ బి ఎండ్లెస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, నేను ఒకరిని అపాయింట్ చేశా నీ జీవితంలో శాంతి సమాధానము తగ్గకుండా ఉండడానికి. I have appointed a person called Jesus and he will take care of your peace. నీ ఇంట్లో నెమ్మది ఉంచడానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. నీ ఇంట్లో ఎదుగుదల చేయడానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. నిన్ను బ్లెస్ చేయడానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. నిన్ను అబండెంట్గా దీవించడానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. దెర్ ఈజ్ ఎ కేర్ టేకర్ ఫర్ అవర్ హౌస్. మన గుడారాన్ని, మన ఇంటిని చూసుకోవడానికి ఒకరు ఉన్నారు. ఆమేన్. దట్ ఈస్ నథింగ్ బట్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంట్లో నెమ్మది తగ్గిందా? నీ ఒంట్లో సమాధానం తగ్గిందా? నీ ఒంట్లో ఆరోగ్యం తగ్గిందా? నీ ఒంట్లో ఆ జీవం తగ్గిందా? ఏది తగ్గినా హీ విల్ ఆల్వేస్ ట్రై టు ఫిల్ దోస్ థింగ్స్. నువ్వు విడవబడవు, నువ్వు తొలగించబడవు, నువ్వు పక్కన పెట్టారు, నిన్ను దేవుడు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమేన్. ఇది ఆయన బాధ్యత. ఏమంటున్నాడు ఈరోజు మనల్ని? ఆయన సహోదరులు అంటున్నాడు. హీస్ కాలింగ్ us as a brothers. హీస్ గ్లోరిఫైయింగ్ హిస్ బ్రదర్స్. ఆయన తన సహోదరులను ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తున్నాడంట. సేమ్ అతని లోపల ఏముందో అదే గ్లోరీ తన పిల్లలకి, తన సహోదరులకి ఆయన ఇస్తున్నాడంట. హల్లెలూయా.